అందరికీ నమస్కారం. ఈరోజు నందిగామ తెలుగుదేశం పార్టీ నుంచి మా ఆప్తుడు ఇవాళ ఇక్కడ డాక్టర్ మంత్రి జగన్మోహన్ రావు గారు అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక పేదవారి పట్ల తెలుగుదేశం పార్టీ అనుసరించేటువంటి విధానాల పట్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని అవహేళన చేసేటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో ఉండటం ఇష్టం లేక ఇవాళ డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు అట్లాగే అరుణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ నందిగామ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా ఒక విద్యావంతుడిగా మరి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఈ నందిగామ ప్రాంతానికి సేవ చేయడం కోసం నందిగామ వచ్చిన పరిస్థితి వెనకబడినటువంటి పరిస్థితిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసి మరి ఒక కార్పొరేట్ స్కూల్స్ కంటే బాగా చేసి దాన్ని ఇవాళ మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన పేదవారి పిల్లలు ఆయన విద్యా విధానంలో పలు మార్పులు తెచ్చారు. దాదాపు 14,000 crores ఎంతో ఖర్చు పెట్టడం జరిగింది. హెల్త్లో 18,000 crores ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కానీ ఇలా వీటిలో కానీ దాదాపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30,000 crores పెట్టారు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో నేను అమరావతి కట్టాను అమరావతిలో పెట్టింది రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ 21,000 ఎకరాలు కాకుండా ఆయన పెట్టింది 10,000 కోట్లు. 10,000 కోట్లలో 1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. 2,000 కోట్లు బాండ్స్ అన్ని అమరావతి బాండ్స్ అని బాంబేలో అన్ని తెచ్చాడు. 6,500 కోట్లు అన్ని టెంపరీ బిల్డింగ్లు, అంతా ఫేక్, అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. జగన్మోహన్ రెడ్డి దరిదాపు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మీరు చూశారు, దాదాపు ఏదన్నా కానీ ఒక 1,60,60,000 ఉద్యోగాలు వాళ్ళ సెక్రటరియట్లు ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలు. 2,40,000 వాలంటీర్లకు ఇచ్చారు ఉద్యోగాలు. అలాగే ప్రైవేట్ రంగంలో 2 లక్షల మందికి ఇచ్చారు. అంటే 6 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఇచ్చింది 38,000 ఉద్యోగాలు. అంటే 15 రెట్లు ఎక్కువ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టర్లో అంటే రికార్డ్ బ్రేక్. ఈ మధ్యకాలం ఎక్కడ జరగలా ఈ భారతదేశంలో. అట్లా ఎక్కడ చూసినా మరి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రజల్లో హ్యాపీనెస్ అనేది కానీ, ఆరోగ్యంలో కానీ, సంతోషంలో కానీ, పిల్లల విద్యలో కానీ అన్ని పారామీటర్స్లో ఈ రాష్ట్రం ముందుంటే మరి కొన్ని మీడియాలు ఆయన చేతిలో ఉన్నాయని చెప్పి, కొంతమంది వ్యక్తులు ఆయన చేతిలో ఉన్నారని చెప్పి సోషల్ మీడియాని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే వైఎస్ఆర్సీపీ పేరు దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నారు. 40 లక్షల్లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దానికి నిదర్శనం ఈ విజయరాజు. ఇక్కడ చాలా జాయినింగ్స్ ఈ నందిగామ నుంచి చాలా జాయినింగ్స్ రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతుంది.